బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు దేమ యాదగిరి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బీసీ ధర్మ పోరాట దీక్షకు మాజీ కౌన్సిలర్లు సంఘీభావం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ దీక్షా శిబిరానికి వారు చేరుకొని బీసీ నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఎంతో కాలంగా పోరాటం చేస్తున్న బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరుతారని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, సుందర్ సింగ్, బుర్రా అనిల్ కుమార్, చింతల యాదగిరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల స్వామి, బీజేపీ నాయకులు రాగి రాములు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో బీసీ యొక్క ధర్మయుద్ధ పోరాట నిరాహార దీక్షకు మద్దతుగా రామాయంపేట మున్సిపాలిటీలో రావడం జరిగింది. దీనికి మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిందో మాట నిలబడడం జరుగుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ వచ్చేదాకా ఎలక్షన్ పెట్టము అని చెప్పి స్పష్టంగా మొన్న అందరం చూసాం, తెలంగాణ ప్రజలు మొత్తం. ఎందుకంటే దీనికి ఏదైతే ఆమోదం కావాలో ఆమోదించే హక్కు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. వాళ్ళు దీనికి మన గౌరవ ముఖ్యమంత్రులు మరియు మన కాన్స్టిట్యున్సీ యొక్క ప్రజలు మైనంపల్లి హనుమంతరావు గారు మరియు ఎమ్మెల్యే మైనంపల్లి రోజారావు గారు దీనికి కూడా భద్రత ఇవ్వడం జరిగింది. దీనికి తక్షణమే స్పందించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దీనికి ఆమోదిస్తే మనం ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజల యొక్క బలహీన వర్గాల అందరి యొక్క పోరాటం. దీనికి ఇదే ఉవ్వెత్తున రామంపేటనే మొదలు నిదర్శనంగా స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. బీసీ సోదరులు అందరూ ఒకటైతే ఏదైనా గవర్నమెంట్ కానీ దేనికైనా సాధించవచ్చనే ఐక్యత మొదలవుతుంది. కాబట్టి దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం తొందరగా దీనికి అమలు చేయాలని బీసీల ధర్మ పోరాట దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మంత్రి గంగారాం గారికి, మరి అలాగే ఇక్కడ వేదికపై నాశకులు అయినటువంటి దీక్ష చేస్తున్నటువంటి మిగతా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరి సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరి అందరికీ కూడా మరి సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనగా మరి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మరి బీసీలకు న్యాయం చేసింది అవుతుందనే ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అందరూ స్పందించి 42% అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్కు పంపించడం జరిగింది. మరి పంపించినది మరి ఇప్పటి వరకు కూడా ఆమోదం చెందలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా బీసీలకు మద్దతు తెలిపి మరి ఒక్కసారి మరి బీసీలను గౌరవించి 42% రాజ్యాంగబద్ధంగా మరి మా బీసీలకు ఉన్న హక్కులను మరి కాలరాయకుండా రాజ్యాంగబద్ధంగా మరి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఈ రిజర్వేషన్ కల్పించకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రతరం చేస్తారని మరి అందరికి కూడా తెలియజేస్తూ మరి మొన్ననే మరి గౌరవ ఎమ్మెల్యే రోహితరావు గారు కూడా ఇక్కడ బీసీల దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా మరి మాకు అందరికీ కూడా మీకు మీ హక్కులను మీరు పోరాడండి, మీ హక్కులు ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి మరి అలాగే బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు కల్పించి మా సమస్యలు తీర్చాల్సిందిగా కోరుకుంటూ జై బీసీ. వ్యాప్తంగా ఈరోజు బీసీలు ధర్మ పోరాట దీక్షలో భాగంగా రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష శిబిరానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు గంగారాములు గారు, చంద్రశేఖర్ గారు, అదే
విధంగా ఈ వేదిక మీద ఆశీస్సులైన బీసీ సోదరులందరికీ కూడా నమస్సుమాంజలు. అనేక సంవత్సరాలుగా వెనుకబడిన తరగతులు బీసీలుగా అనేక అన్యాయాలకు గురవుతున్న కారణంగా బీసీలకు మేము ఎంతుంటే అంత 52.3% ఉన్న బీసీలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో జీవో తీసుకురావడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్న క్రమంలో బీసీలకు ఖచ్చితంగా 52.3% ఉన్న బీసీలకు ఈరోజు 42% రిజర్వేషన్లను కూడా మేము అంగీకరిస్తూ ఉన్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆపడం వల్ల ఈరోజు కొంత సందిగ్ధత అనేది ఏర్పడింది. ఎందుకంటే ఆ కోర్టుకు ఉన్నట్టయితే దీని మీద వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటుండే, రిజర్వేషన్లు ఎట్లా ఉంటుండే, స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండే. అది అన్యాయం జరిగింది. మేము ఎవరు కూడా బీసీలుగా మిగతా వర్గాలకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ బీసీలుగా మేము అన్యాయానికి గురవుతుంటే ఈరోజు మా బిడ్డలు ఉద్యోగాలు రాక, తినడానికి తిండి లేక, ఉద్యోగాలు లేక, ఈ రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలు ఈరోజు 42% రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మాకు అడ్డు జరుగుతున్న వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా బీసీలుగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా 56% ఉన్న బీసీలకు దక్కవలసిన వాటా కోసం ఖచ్చితంగా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. రిజర్వేషన్ సాధించే వరకు కూడా మేము ఈ పోరాటంలో ఉంటామని తెలియజేస్తూ అవకాశం కల్పించిన అధ్యక్షులకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.